మా స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న ఫిష్ ముక్కలు అయితే ఒక బౌల్లో తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలి. మీరు ఎంత తింటారో కారం దాన్ని బట్టి అంత వేసుకోండి. మేమైతే బాగానే తింటాము, సో నేను ఎక్కువనే వేసాను. మళ్ళీ కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. కొంచెం నేనైతే ధనియాల పొడి వేసాను. ఆనియన్స్ కూడా కట్ చేసి ఇందులోనే వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. మనమైతే మళ్ళీ పోపు వేసేది ఏముండదు, అన్నీ ఇందులోనే వేసుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ముక్కకు పట్టే విధంగా మంచిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే కొంచెం అల్లం కూడా వేసుకోవాలి. అల్లం వేసినాక మళ్ళీ ఒకసారి మంచిగా కలిపి దీన్ని అయితే ఒక 2 నిమిషాలు పక్కన పెట్టి చూడండి ముక్కకి ఎంత బాగా పట్టిందో మీకైతే చూపిస్తాను. చూడండి ఇలా ఉండాలి ముక్కకైతే. తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న చింతపండులో ఒక 2 టమాటాలు కట్ చేసి వేసుకొని బాగా కలుపుకొని దాంట్లో వచ్చిన రసాన్ని అయితే ఈ చేపల కూరలో నేను వేస్తాను. మేమైతే ఇలానే చేస్తాము. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు. మరి మీరు ఎలా చేస్తారు? మీరు ఈ విధంగానే చేస్తారా? అయితే కామెంట్ చేయండి. ఇందులోనే ఆ రసం పోసినాక కొన్ని అయితే వాటర్ కూడా వేసుకోవాలి. ఎందుకంటే ముక్క మునిగేంత వరకు అయితే వాటర్ ఈ రసం మొత్తం అయితే కలుపుకొని వేసుకోవాలి. తర్వాత పైనుంచి కొంచెం కొత్తిమీర వేసి పొయ్యి మీద పెట్టుకోవాలి. ఒక 40 మినిట్స్ అలా ఉడికిస్తే వేడిగా చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. చూడండి బాగా ఉడుకుతుంది. ముక్క అయితే ఖరాబ్ కాకుండా నీట్గా ఉంటుంది. సూప్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. పైనుంచి కొంచెం మెంతుల పొడి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. వీడియో మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి.